ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ట్రెజరీ విభాగం వైపు స్లాబు కూలిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిన్న సాయంత్రం ఈ సంఘటన జరగడంతో కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయమే తప్పింది. అయితే ఈ సంఘటనపై నిపుణుల కమిటీ అధ్యయనం చేపట్టింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బీఆర్ఎస్ నేతలు బైక్పై హెల్మెట్లు ధరించి ర్యాలీగా వచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో స్లాబు కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ కలెక్టర్ కార్యాలయం శిథిలావస్థలోకి చేరుకోవడంతో 69 కోట్ల రూపాయలతో కొత్త భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేసిందని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వము గత 22 నెలల కూడా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్లక్ష్యం కారణంగానే కొత్త కలెక్టర్ కార్యాలయం నిర్మాణం జాప్యం జరుగుతుందని, ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం వెంటనే చొరవ చూపి కొత్త కలెక్టర్ కార్యాలయం వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో ఈరోజు రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచే పట్టాదార్ పాసు పుస్తకాలతో పాటు చెప్పులను క్యూలైన్లో పెట్టారు. దాదాపు 12 గంటలైనా యూరియా సరఫరా కాకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉదయం కనీసము ఛాయ్ తాగకుండా అలాగే భోజనం చేయకుండా ఈ యూరియా కోసము బారులు తీరామని అయినప్పటికీ కూడా ఇక్కడ యూరియా సరఫరా చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రైతుకు కేవలం 2 బస్తాలే ఇవ్వడంతో తాము ఈ యూరియా సరిపోవడం లేదని చెప్పినప్పటికీ కూడా యూరియా ఇవ్వడానికి మాత్రము అధికారులు ససైమిరా అంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే బైన్సా మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు ఈరోజు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు. గత 3 నెలలు కూడా తమకు వేతనాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు సకాలంలో నెల వేతనాలు చెల్లించాలని, అలాగే కనీస వేతనం 16,500 రూపాయలు చెల్లించాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు డిమాండ్ చేశారు. బైన్సా మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించిన మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు దాదాపు 4 గంటల పాటు మున్సిపల్ కార్యాలయం ఎదుటనే బైఠాయించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఈరోజు ఉదయం 4 గంటల నుంచే రైతులు యూరియా కోసము బారులు తీరారు. వందల మంది రైతులు యూరియా కోసము క్యూలో నిలబడ్డారు. యూరియా కోసము రైతులే కాకుండా మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి క్యూలో నిలబడ్డారు. ఉదయం 4 గంటల నుంచి తాము యూరియా కోసము వేచి చూస్తున్నా తమకు యూరియా సరఫరా చేయకపోవడం పట్ల రైతులతో పాటు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతము వరి పంటతో పాటు పత్తి పంటకు, మొక్కజొన్న పంటకు యూరియా అవసరం ఉందని, ఇప్పటికే వర్షాల కారణంగా తమ పంట పొలాల్లో సగానికి పైగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఉన్న పంట పొలాలన్నా కాపాడుకునేందుకు యూరియా అవసరం ఉందని, అయితే ప్రభుత్వం మాత్రము యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఒక రైతుకు 2 బస్తాలే యూరియా ఇస్తుందని, 2 బస్తాలు ఏమాత్రం సరిపోవని, ఒక రైతుకు ఎకరానికి 5 బస్తాల చొప్పున యూరియా సరఫరా చేయాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు.